ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మీ అందరు తెలుసు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో అత్యంత కీలకమైనటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి. మొన్న జరిగినటువంటి సిడిపిఓ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎగ్జామ్లో 150 మార్కుల పేపర్లో 15 మార్కులు తెలంగాణ నుండి రావడం జరిగింది. కాబట్టి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం మే 1 నుండి నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పింది. ఏప్రిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది. విలేజ్ లెవెల్ ఆఫీసర్ దాన్ని విఆర్ఓ నోటిఫికేషన్ రాబోతుంది. అంతేవిధంగా త్వరలో గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్ వేస్తామని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఈ అవకాశాలను వదులుకోకండి. ఒకసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ అన్నీ కలిపి దాదాపు 800 వీడియోస్ కేవలం 250 రూపాయలకే సురేష్ సార్ క్లాసెస్ యాప్లో 1 year డ్యూరేషన్తో మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం సిడిపిఓ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చాడో ఒకసారి చూడండి, ఓకేనా అండి? అంటే క్వశ్చన్స్ చాలా ఈజీ ఉన్నాయి. ఈజీ ఎప్పుడంటే మనం చదివినప్పుడు చాలా సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి సంఘటనలు అవి జరిగిన సంవత్సరంతో సరిపోల్చండి అన్నాడు. నెంబర్ 1 సాగరహారం. మనందరూ తెలుసు సాగరహారానికి మరొక పేరేంది అన్నాడు ఎగ్జామ్లో. సాగరహారానికి మరొక పేరే తెలంగాణ మార్చ్. ఎప్పుడు జరిగింది అన్నాడు. 2012 ఇయర్ అడిగాడు. 2012 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అంటే 2 సార్లు ఎన్నికల్లో విజయం సంపాదించింది. ఒకటి 2014, రెండోది 2018 ముందస్తు ఎన్నికల్లో కాబట్టి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మనందరూ తెలుసు. జూన్ 2, 2014 తెలంగాణలో పల్లె పల్లె పట్టాలపైకి ఎప్పుడన్నాడు. పల్లె పల్లె పట్టాలపైకి 2011 మార్చి 1వ తారీఖు నాడు పల్లె పల్లె పట్టాలపైకి అనే కార్యక్రమం జరిగింది. సో ఆన్సర్ ఒకసారి చూసుకుందాం. సాగరహారం 2012, తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయం 2018, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 2014 జూన్ 2, అదేవిధంగా పల్లె పల్లె పట్టాలపైకి 2011. ఇది ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూద్దాం. అవునా, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో జరిగిన విప్లవ పోరాటానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు చదివి ఇవ్వబడిన వాటిలో సరైన దాన్ని ఎంచుకోండి అన్నాడు. ఏమడిగిండు? కట్టు బానిసత్వంతో కూడిన వెట్టి చాకిరీ ఆచారం నిజాం పాలనలో విస్తృతంగా వ్యాపించి ఉంది. సామాజిక వ్యవస్థలో కీలకమైన అంశం. ఆల్రెడీ చెప్పాం మనం. 7వ నిజాం కాలంలో బాగేలా అనే వ్యవస్థ ఉంది. దాన్ని మనం బానిస వ్యవస్థ, వెట్టి చాకిరీ వ్యవస్థ అన్నాం. మనం గ్రూప్ 3 ఎగ్జామ్లో కూడా అడిగాను, ఇలా సిడిపిఓ ఎగ్జామ్లో కూడా అడిగాను. అవునా, నాగెల్లి యాదగిరి అతన్ని మనం బండి యాదగిరి అన్నాం. ఇది కూడా గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగాను. చూడండి, గ్రూప్ 2లో వచ్చిన క్వశ్చన్, గ్రూప్ 3లో వచ్చిన క్వశ్చన్ రెండు కలిపి ఇక్కడ ఇచ్చింది. నెక్స్ట్ నాగెల్లి యాదగిరి ఇతనే మనం బండి యాదగిరి అంటున్నాం. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, భూస్వాముల అణిచివేతకు వ్యతిరేకంగా రైతుల పోరాటాన్ని ప్రేరేపించడానికి సంగీతం మరియు పాటను ఉపయోగించిన ప్రభావితమైన వ్యక్తి. ఎస్, అతను పాట పాడిండు. ఏ పాట పాడిండు? బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏమల్లో వస్తావు కొడుకో నైజాము సర్కరోడా నాజీల మించినవురో నైజాము సర్కరోడా. గత పోటీ పరీక్షల ఎగ్జామ్ ఏమడిగిండు? ఎవరితో పోల్చినన్నాడు? నాజీలతో పోల్చింది. నాజీలు ఎవరు? జర్మనీ దేశంలోని హిట్లర్ యొక్క సైన్యాన్ని నాజీలు అన్నాం. ఇవి రెండు కూడా సరైనవే. నిజాం కాలంలో బాగేలా అనే వెట్టి చాకిరి వ్యవస్థ ఉంది. నిజాం కాలంలో ధరలకు నిజాంకు వ్యతిరేకంగా నాగెల్లి యాదగిరి, బండి యాదగిరి సూర్యాపేట పాలకుడైనటువంటి సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎర్రపాడు గడి పాలకుడైనటువంటి జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డికి వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు తెలిసినటువంటి బండి యాదగిరి. బండి యాదగిరి. క్వశ్చన్ ఏమడిగినాడు? ఆపరేషన్ పోలోకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలో సరికానిది ఏది అన్నాడు. అవునా, సరికానిది ఏదన్నాడు. చూడండి, హైదరాబాద్ దక్షిణ భారతదేశంలో ఒక పెద్ద భూ పరివేష్టిత రాచరిక రాష్ట్రంగా ఉండేది. దానిలో ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మరాఠవాడ ప్రాంతాలను భాగాలు సరిహద్దులుగా కలిగి ఉన్నాయి. ఎస్, అవునా, ఇక్కడ ఉన్నటువంటి మరాఠా, కన్నడ, తెలంగాణ ఈ ప్రాంతాలన్నీ కలిపి మనం హైదరాబాద్గా పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మనందరూ తెలుసు. అవునా, ఏమడతాడు మనకి ఎగ్జామ్లో? ఆంధ్ర తెలంగాణలో విస్తరించిన సంస్థను
మునగాల సంస్థానం. అంటే ఆంధ్రాలో కొంత ప్రాంతం కూడా మనకు ఉండేది అని చెప్పడానికి చెప్తున్నా. మీరు కన్ఫ్యూజన్లో ఏమంటాడు, అగో ఆంధ్రప్రదేశ్ లేదు కదా సార్, మీరు చెప్పినప్పుడు 3 ప్రాంతాలు అన్నారు, ఏమేమన్నారు, తెలంగాణ, మరాఠా, కన్నడ అన్నారు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎట్లొచ్చిందంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మునగాల సంస్థానం ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో ఉంది. ఈ మునగాల సంస్థానం ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో విస్తరించింది. కొంత ప్రాంతం ఆంధ్రాకి వెళ్ళిపోతే ఇప్పుడు మునగాల సంస్థానం మన దగ్గర ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో కొంత భాగం కూడా నిజాం పాలన కాలంలో ఉండేది అని చెప్పడానికి క్లారిటీ. అందుకనే క్లాస్ చెప్పిన నేను, ఆంధ్ర తెలంగాణలో విస్తరించిన ఏకైక సంస్థానం మునగాల సంస్థానం. మునగాల సంస్థానం మునగాడే గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అని చెప్పి మనం క్లాస్లో డిస్కస్ చేసినాం. ఓకేనా. నెక్స్ట్, ఇది భారతదేశ అంతర్గత విషయం కాబట్టి దీన్ని పోలీస్ యాక్షన్ అని పేర్కొనడం జరిగింది. ఎస్, దీన్నే పోలీస్ యాక్షన్ అన్నాం, పోలీస్ చర్య అన్నాం. నెక్స్ట్, భారతదేశం సెప్టెంబర్ 13, 2024 ఆపరేషన్ పోలో యొక్క 75వ వార్షికోత్సవం జరుపుకుంది. 75వ వార్షికోత్సవం జరుపుకుంది పక్కన పెడితే అది సెప్టెంబర్ 13 కాదు, సెప్టెంబర్ 17. హైదరాబాద్కు స్వాతంత్రం 1948 సెప్టెంబర్ 17. ఇక్కడ 13 అని ఇచ్చిండు, అక్కడనే రాంగ్ ఆన్సర్, అదే ఆన్సర్ అన్నట్టు. అవునా. భారత దళాలకు 1వ ఆర్మూర్ డివిజన్ యొక్క జనరల్ ఆఫీసర్ కమాండెంట్ అయిన మేజర్ జనరల్ జయంత్ చౌదరి నాయకత్వం వహించారు. ఎస్, మేజర్ జయంత్ చౌదరి నాయకత్వమే ఆనాడు ఆపరేషన్ పోలోకు ప్రధాన కారణంగా ఉంది. రైట్ అండి, అంటే 3 రైట్, 1 రాంగ్. అది మీకు తెలుసు, సెప్టెంబర్ 13 ఇచ్చిండు. నెక్స్ట్, సాయుధ పోరాటం పైన ఒక క్వశ్చన్ అడిగిండు. మనందరూ తెలుసు, గత పోటీ పరీక్షలు ఏమడిగిండు, సాయుధ పోరాటం ఎప్పుడు జరిగినాడు, 1946 నుండి 1951 వరకు జరిగింది. సాయుధ పోరాటం ఎవరికి వ్యతిరేకంగా జరిగింది, నిజాం రజాకారులకు, దొరలకు వ్యతిరేకంగా జరిగింది. అవునా. ఏ పార్టీ అండగా ఉన్నది, కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉన్నది. అదే అడిగిండు క్వశ్చన్. చూడండి, తెలంగాణ తిరుగుబాటు అనేది భూస్వామ్య వ్యవస్థకు మరియు నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు. ఎస్, రైట్ ఆన్సర్. నెక్స్ట్, తిరుగుబాటు భారత జాతీయ కాంగ్రెస్ మరియు దాని నాయకులు నాయకత్వం వహించారు. రాంగ్ ఆన్సర్. ఈ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది కమ్యూనిస్ట్ పార్టీ. అవునా. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేనికి నాయకత్వం వహించారు, జైన్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించారు. అంటే సెకండ్ రాంగ్. 3వది, నిజాం పాలనకు వ్యతిరేకంగా రైతులు మరియు కార్మికులు సమీకరించడంలో కమ్యూనిస్ట్ పార్టీ కీలక పాత్ర పోషించింది. ఎస్, 1925లో స్థాపించిన సిపిఐ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి 1946లో సాయుధ పోరాటానికి నేతృత్వం వహించింది. గత గ్రూప్ 2లో అడిగిన మనం, సాయుధ పోరాటం ఎవరు చెప్తే ఆగిపోయిందన్నాడు. సాయుధ పోరాటం రష్యా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడైనటువంటి జోసెఫ్ స్టాలిన్ పిలుపుతో ఆగిపోయింది. గ్రంథాలయ ఉద్యమ పితామహుడు కొమ్మరాజు లక్ష్మణరావు. పోయినసారి ఎగ్జామ్లో ఏమడిగిండు, ఇదే జోసెఫ్ స్టాలిన్ పిలుపుతో ఏ రోజు ఆగిపోయిందన్నాడు. 1951 అక్టోబర్ 21 నాడు సాయుధ పోరాటం ఆగిపోయింది. అంటే అడిగిన క్వశ్చన్సే మళ్ళీ అడుగుతున్నాడు. అది గ్రంథాలయ ఉద్యమం కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు. అంటే చూడండి, అందుకనే ప్రీవియస్ క్లాసెస్ వినాలి, అందుకనే చెప్పేది. నెక్స్ట్, తర్వాత ఏమడిగాను, తిరుగుబాటు ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రాంతాలు జరగలేదు. రైతులు చేశారు కాబట్టి గ్రామీణ ప్రాంతాలు జరిగింది, పట్టణ ప్రాంతాలు జరగలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, చిందు భాగవతం పైన క్వశ్చన్ అడిగింది. మనందరూ తెలుసు, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కళాకారిణి చిందు ఎల్లమ్మ ప్రస్తుతం అకాడమిక్ పుస్తకాలు, స్కూల్ సిలబస్లో లెసన్గా ఉంచారు. ఈ కళారూపం తెలంగాణ మాదిగ వర్గానికి సంబంధించింది. ఎస్, చిందు భాగవతాన్ని ప్రదర్శించేది మాదిగలు. ఆ మాదిగలు ఎవరు, మాదిగల యొక్క ఆశ్రిత కులమైనటువంటి చిందోలు ప్రదర్శిస్తారు. ఎస్, ఇది మాదిగ ఉపకులానికి సంబంధించింది. రైట్ ఆన్సర్. అవునా. ఇది కేరళ యక్షగానం యొక్క రూపాంతరం, ఇది కాదు. నెక్స్ట్, ఇది శివుని చరిత్ర చెప్తుంది, కాదు. అవునా, భాగవతం చెప్తారు వీళ్ళు. చిందు భాగవతం అంటాం, భాగవతం చెప్తారు, శైవం గురించి చెప్పారు. నెక్స్ట్, ఇక్కడ కళాకారులు పెద్ద వేదిక ద్వారా దుంకుతారు. ఎస్, పెద్ద వేదిక వేసుకొని మైకులు పెట్టుకొని వీళ్ళు డ్యాన్స్ చేస్తారు. అంటే 1, 4 సరైనది, 2, 3 కాదు. నెక్స్ట్ చూడండి, ఈజీ క్వశ్చన్. తెలంగాణ ఉద్యమం పైన ఇచ్చిండు. తెలంగాణ ఉద్యమం 2009-13 3వ దశకు సంబంధించిన ప్రకటనలు పరిశీలించాను. అంటే తెలంగాణ మలిదశ ఉద్యమం పైన క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకేనా అండి. సో క్వశ్చన్ అడిగిండు, పైన ఇచ్చిన ప్రకటనలో ఏది సరైనడు, రైట్ ఆన్సర్ ఏదన్నాడు. తెలంగాణ ఉద్యమం యొక్క 3వ దశ ప్రాథమికంగా విద్యార్థుల నేతృత్వంలోని నిరసనలు, నిరాహార దీక్షల ద్వారా వర్గీకరించారు. ఎస్, తెలంగాణ మలిదశ ఉద్యమంలో అనేక మంది ప్రాణాలు అర్పించారు. మనందరూ తెలుసు, 2009లో ఆనాడు శ్రీకాంత్ ఆచారి, ఆ తర్వాత వేణుగోపాల్ రెడ్డి, ఆ తర్వాత వచ్చినటువంటి యాదయ్య, సిరిపురం యాదయ్య, యాదిరెడ్డి,
వీళ్ళ యొక్క ఆత్మార్పణలతో తెలంగాణ ఉద్యమం సాగింది. రైట్ ఆన్సర్. నెక్స్ట్ మూడో దశలో సీమాంధ్ర సీమాంధ్రకు చెందినటువంటి కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ఒక ముఖ్యమైన ఘట్టం. ఇది తెలంగాణ ఏర్పాటుకు రాజకీయ ప్రతిరోధం ఉద్యమం తీవ్రతరానికి కారణమైంది. ఎస్, ఆనాడు యూపీఏ ప్రభుత్వం 2009 సోనియా గాంధీ జన్మదినం 2009 డిసెంబర్ 9 నాడు తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తే ఆ తర్వాత 2009 డిసెంబర్ 23వ తారీఖు నాడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులంతా రాజీనామా చేసిరు. దాన్ని మనం యూపీఏ యూటర్న్ అన్నాం. అది కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ 2010లో సమర్పించిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్కు ముగింపు పలకడంతో కీలక పాత్ర పోషించింది. నో, శ్రీకృష్ణ కమిటీ తెలంగాణని ఇవ్వాలని చెప్పలేదు, 6 అంశాలను ప్రతిపాదించింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే 1 రైట్, విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. 2 రైట్, ఆంధ్ర వాళ్ళు రాజీనామా చేసిరు. 3 తప్పు, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఓన్లీ తెలంగాణకు అనుకూలంగా ఇవ్వలే, 6 అంశాలు ఇచ్చింది. నెక్స్ట్, అందుకనే అంటున్నాను, టైం వేస్ట్ చేయకండి, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మళ్ళీ అవకాశం రాదు కాబట్టి. వరంగల్లో ఉన్న హనుమకొండ దిగువ ఉన్న 1000 స్తంభాల గుడిని 12వ శతాబ్దంలో ఏ కాకతీయ రాజు ఏర్పాటు చేసిండు? కాకతీయుల్లో మొట్టమొదటి స్వతంత్ర పాలకుడైనటువంటి రుద్రదేవుడే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఎవరు నిర్మించారు? రుద్రదేవుడు నిర్మించడం జరిగింది. నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగింది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ కాకతీయ ఉత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్నటువంటి పండగ కాకతీయ ఉత్సవం. గత పోటీ పరీక్షలు కూడా అడిగిన వరంగల్ కేంద్రంగా 3 రోజుల పాటు జరిగేటటువంటి సెలబ్రేషన్స్ కాకతీయ ఉత్సవం. అవును, కాకతీయ ఉత్సవానికి సంబంధించిన క్రింది ప్రకటనలు చదివి సరైన దాన్ని ఎంపిక చేయండి అన్నాడు. ఏమన్నాడు? ఇది రాష్ట్ర సాంస్కృతిక ఉత్సవం మరియు 3 రోజుల పాటు జరుపుకుంటారు. రైట్ ఆన్సర్. వరంగల్ ఈ ఉత్సవాల ప్రధాన కేంద్రం. రైట్ ఆన్సర్. సో కాకతీయ ఉత్సవాలు అనేవి వారసత్వంగా జరుగుతున్నాయి. ఎందుకంటే తెలంగాణలో ఒకే ఒక వారసత్వ నగరం, హృదయ్ అనే పథకం కింద ఎన్నికైన ఒకే ఒక నగరం, హెరిటేజ్ సిటీ ఆఫ్ ఇండియాలో తెలంగాణ నుండి ఎన్నికైన ఏకైక వారసత్వ పట్టణం అది వరంగలే. మీరు ఒక్కసారి వరంగల్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి 1000 స్తంభాల గుడిని చూడండి, రుద్రదేవుడు నిర్మించును. అదేవిధంగా భద్రకాళి ఆలయాన్ని చూడండి, బాదామి చాళుక్యులో గొప్పవాడైనటువంటి 2వ పులకేశి నిర్మించును. అదేవిధంగా జైన మత ప్రధాన కేంద్రమైనటువంటి పద్మాక్షి గుట్టను మీరు అక్కడ చూడొచ్చు. అంటే పద్మాక్షి గుట్ట జైన మత కేంద్రానికి, అదేవిధంగా హిందూ మత కేంద్రానికి భద్రకాళి ఆలయం, శైవ మత కేంద్రానికి 1000 స్తంభాల గుడి ప్రధాన కేంద్రంగా ఉంది. ఇవి వరంగల్ పట్టణంలో, హనుమకొండ పట్టణంలో విస్తరించి ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ టైం అడిగిండు పైగా టోమ్స్ కు సంబంధించి అడిగిండు. ఎవరి పైగాలు అంటే నిజాంల యొక్క కాలంలో, అంటే నిజాంల యొక్క కాలంలో సైన్యాధికారుల యొక్క పోస్టులను తీసుకున్నటువంటి వ్యక్తులు, రాచరికానికి కుటుంబానికి చెందిన వ్యక్తులు పైగా రాజవంశస్థులు. మీరు 6వ నిజాం యొక్క మీర్ మహబూబ్ అలీ ఖాన్ యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి వ్యక్తులు అంటే వికారుల్ ఉమ్రా బహదూర్. ఆ వికారుల్ ఉమ్రా బహదూర్ పైగా రాజవంశస్థుడు. వీళ్ళకు వివాహ సంబంధాలని ఈ వికారుల్ ఉమ్రా బహదూర్ యొక్క సోదరునే 6వ నిజాం పెళ్లి చేసుకోవడం జరిగింది. అంటే నిజాంల కాలంలో రాచరిక సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు అంటే పైగా రాజవంశస్థులు. ఆ పైగా రాజవంశస్థుల పైన క్వశ్చన్. పైగా టోమ్స్ కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు చదివి ఇవ్వబడిన ప్రకటనలో సరైన దాన్ని ఎంచుకోండి అన్నాడు. పైగా సమాధులు ఆసఫ్జా మరియు రాజ్పుతాని నిర్మాణ శైలిలో అద్భుతమైన కలయిక. రైట్ ఆన్సర్. హైదరాబాద్ సంస్థానంలో అత్యున్నత స్థాయి వంశస్థులు వీరు. ఎస్, వీళ్ళతో వివాహ సంబంధాలు ఉన్నాయి. ఇది ఎవరికి అర్థమవుతుంది? క్లాస్ వింటే అర్థం. మనం ఫ్లోలో చెప్తాం మనం. అన్న 6వ నిజాం యొక్క స్వయాన బావమరిది ఎవరు? వికారుల్ ఉమ్రా బహదూర్. అతను నిర్మించినటువంటి భవనమే ఏంది? ప్రపంచంలో అద్భుతమైన ప్యాలెస్లో ఒక ప్యాలెస్, ఫలక్నుమా ప్యాలెస్ అని చెప్తాం. అంటే ఎస్, వీళ్ళు ఉన్నతమైనటువంటి వర్గాలతో కలిసి ఉన్నారు. అద్భుతమైన వీళ్ళ సమాధులు కూడా అద్భుతంగా కట్టడం జరిగింది. రైట్. నెక్స్ట్, తెలంగాణ బతుకమ్మ గురించి కింది ప్రకటనలు చదవండి, సరైన వాటిని ఎంచుకోండి అన్నాడు. ఈ పండగ మూలాలు చోళ రాజవంశంతో ముడిపడి ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక స్టోరీ కూడా ఉంది. వాళ్ళ కాలంలో ఒక ఆడబిడ్డ చనిపోవడంతో వీళ్ళ అప్ప నుండి పండగ నిర్వహించడం జరుగుతుంది. మనకు పుస్తకాల్లో నానుడి అంటాం, అంటే నాలుకల మీద ఈ విషయం అనేది పేర్కొనబడింది. చోళ కాలంలో ఈ సంఘటన జరిగినట్టుగా. అదేవిధంగా ప్రతి సంవత్సరం 9 రోజుల పాటు దుర్గా నవరాత్రుల్లో ఈ పండుగ జరుపుకుంటారు. ఎస్, మనం ఆశ్వీజ మాసంలో ఒకవైపు నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటే ఇంకోవైపు మనం బతుకమ్మ ఆడుతుంటాం. ఇది కూడా రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, భువనగిరి కోట పైన ఒక క్వశ్చన్ అవడం జరిగింది. ఎక్కడుంది భువనగిరి కోట? త్రిభువన మల్లుడు అతని అనే
రాజు ఈ కోట నిర్మించింది కాబట్టి దీనికి భువనగిరి కోట అని పేరు